నెలలో మొదటి రోజు జీతాలు ఇవ్వడం గ్రేట్గా ఫీల్ అవుతారా? లేదు అంటే అసలు మీకు వచ్చేటువంటి డిఎల్ కావచ్చు, లేదంటే పిఎఫ్లు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ బోనస్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ లెక్కకు వస్తాయా? అసలు మీకు ఫస్ట్ తారీఖున జీతం ఇచ్చుడే ఎక్కువ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వంలో ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మొదటి తారీఖున జీతం ఇస్తే ఏదో పెద్ద అది చేసినట్టు వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాం. వాస్తవానికి జీతం ఇచ్చే మ్యాండేటరీ అది రాజ్యాంగంలో. అసలు మేము ఒక ప్రభుత్వ ఉద్యోగికి మొదటి అంతకుముందు అయితే మంత్ ఎండింగ్లోనే జీతం ఇచ్చేది, తర్వాత ఫస్ట్ రోజున ఇచ్చేది. మరి గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆగలేదు, మన డిఏలు ఆగలేదు, జీతాలు ఆగలేదు. మరి ఇప్పుడు మా జీపీఎఫ్ పైసలు మా డబ్బులు మాకు అకౌంట్లో ఉండాలి. ఇప్పుడు మన అకౌంట్లో బ్యాంకులో ఎట్లా వేసుకుంటాం, మా అకౌంట్లో డబ్బులు మా అకౌంట్ ఉండాలి. మా అకౌంట్లో మేము తీసుకోవడానికి ప్రాబ్లం ఉన్నది. మరి మా జీతం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాస్తవానికి వాళ్ళు దాపెట్టుకున్న పైసలు రేపు రిటైర్ అయినాక బిడ్డ పెళ్ళికో, బిజినెస్కో, కొడుకు డెవలప్మెంట్కో, లేకపోతే వైద్యానికో పెట్టుకున్న డబ్బులను దాన్ని కూడా ఆపితే ఎట్లా? అది ఎంతవరకు సమంజసం? ఇలా మరి అందరి ఆగుతున్నాయా? అందరు కోట్ల వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ అందరు బాగానే ఉన్నారు. ఇలా మరి అదే ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మా ఉద్యోగులకే కాదు అందరికీ కష్టపడి పెట్టండి.